హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఈరోజు శివరాత్రి రోజు మంచిగా ఒక పొద్దు ఉండి మంచిగా ఒక పొద్దుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే గుడికి వెళ్ళడం కోసం అయితే రెడీ అవుతున్నాము. ఫస్ట్ శివాలయంకి పోతాం. ఇంకా ఇంట్లో పాచి పనులు మాత్రమే కంప్లీట్ అయిపోయినాయి. వంట ఇంకా అట్లాంటివి అయితే నేనైతే ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, పూజ కూడా చేసుకోలేదు. ఓన్లీ పాచి పనుల వరకే కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాము. ఫస్ట్ శివాలయంకి వెళ్తాం, శివాలయం నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తాం, అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంకా మేమైతే రెడీ అయితే గుడికి అయితే బయలుదేరుతాము. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఆల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట. ఇంకా నేనైతే నాకైతే మస్తు జలుబు చేసింది, వాయిస్ అయితే కొంచెం స్లోగా వస్తుంది, ఏమనుకోకండి. ఫుల్ ఫీవర్, ఫుల్ జలుబు చేసింది. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి కదా, ఇంకా ఫీవర్ వచ్చిందని పడుకోలేము కదా, అలా ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా కంపల్సరీ. ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్తాను. వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిన తర్వాత పంచామృతం అయితే కలుపుతున్నాను. శివరాత్రి రోజు కంపల్సరీ అభిషేకం అయితే చేపించుకోవాలి. మళ్ళీ అభిషేకంకి పంచామృతంకి అన్ని ఒక్కొక్క బాటిల్ తీసుకెళ్లి అక్కడ కింద పెట్టేసి అభిషేకం చేయించుకునేసరికి చాలా లేట్ అవుతుంది కదా. మన వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. గుడిలో కూడా మనం ఒకరమే కాదు కదా అభిషేకం చేయించుకునేది. శివరాత్రి రోజు చాలా మంది అభిషేకం చేయించుకుంటారు కదా, అందుకే అక్కడ లేట్ కాకూడదు. మనకి తొందరగా అక్కడ పని తొందరగా కావాలి అంటే, అభిషేకం తొందరగా కావాలి అంటే ఇంటి దగ్గర ఇట్లా పంచామృతం అయితే కలుపుకొని తీసుకెళ్తాను. నేనైతే ఒక సీసా తీసుకొని స్వచ్ఛమైన ఆవు పాలు, తేనె, నెయ్యి, చక్కెర, నీళ్లు 5 కదా, అవి కలిపి మంచిగా ఒకసారి సీసాలో వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. వాటర్ కూడా మన ఇంట్లో నుంచే తీసుకెళ్ళాలి కంపల్సరీ. నేను ఇంకా వాటర్ కూడా ఇంట్లో నుంచే తీసుకుని వెళ్తున్నాను. వాటరు, నైవేద్యంకి అట్టి పండ్లు, మళ్ళీ శివునికి పువ్వులు, ఇంకా మారడాకు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని పోవాలి అభిషేకంకి మాత్రం. ఇంకా మేమైతే శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మా ఊరు శివాలయం అనమాట. ఫస్ట్ మేమైతే పొద్దునే శివాలయంకి పోతే పబ్లిక్ తక్కువగా ఉంటారు, ఈవినింగ్ అయితే పబ్లిక్ ఎక్కువగా ఉంటారని అయితే మేమైతే ఫస్ట్ శివాలయంకి అయితే వెళ్ళినాం అనమాట. అందరు మనలా ఎందుకు ఆలోచించారు, ఈవినింగ్ పోతే పబ్లిక్ ఎక్కువ ఉంటారు, మార్నింగ్ వస్తే పబ్లిక్ తక్కువ ఉంటారు అని అందరు మనలాగానే ఆలోచించినట్టున్నారు. ఆడ ఆల్రెడీ గజస్తంభం వరకు దాటిండ్రు, పబ్లిక్ లైన్ కట్టిరు అనమాట. మస్తు మంది పబ్లిక్ ఉన్నారు అప్పటికి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఉంటారు అనేసి అయితే మేమైతే మార్నింగ్ వెళ్ళినాము. ఇంకా శివాలయంకి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని మేమైతే ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. శివరాత్రి రోజు శివుడి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి రోజే శివరాత్రి. ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృత కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకి వచ్చిన గరాలాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకే ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులు అందరూ కలిపి 5 జాములు కాలం ఏకదాటిగా గడుపుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు ఆడి పాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం, జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరాలాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. అందుకే శివరాత్రి రోజు ఖచ్చితంగా అభిషేకం చేయాలి అంటారు. పొద్దున 4 గంటల నుంచి నైటు ఆ శివరాత్రి జాగరణ అయిపోయేంత వరకు కనీసం ఒక 4-5 సార్ల శివునికి అభిషేకం చేయాలి అంటారు. కానీ ఇంకా ఇప్పుడు అన్ని సార్లు అయితే చేయలేము కదా, గుడికి అయితే వెళ్ళలేము. ఇంట్లో అయితే అందరి ఇళ్లలో అయితే శివుని విగ్రహం అయితే ఉండలేదు కదా, ఇంకా మేమైతే గుడిలోకే వెళ్తాం అనమాట. గుడిలోనే అభిషేకం అయితే చేయించుకుంటాం ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా మేమైతే శివునికి అయితే అభిషేకం అయితే చేయించుకుంటాం అనమాట. ఇంకా మేమైతే అభిషేకం చేయించుకొని శివునికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. అక్కడైతే నేనైతే ఏం షేర్ చేయలేదు, పబ్లిక్ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మా పిల్లలు టిఫిన్ కోసం పంచాయతీ పెట్టుకుంటారు అనమాట.
ఇంట్లో వంట చేసేంత ఓపిక అయితే లేదు అన్నమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. గుడిలోకి వెళ్ళగానే లైన్‌లో నిలబడేసరికి ఫుల్ ఫీవర్ వచ్చిందన్నమాట. ఇంకా నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు టాబ్లెట్ కూడా ఏమి ఏసుకొని వెళ్ళలేదు. ఇంకా సరేలే వచ్చినంక ఏసుకుందాం అని అనుకున్నాను గానీ అక్కడ పోయేసరికల్లా చలి జ్వరం వచ్చింది. సరేలే అని పిల్లలకి ఇక టిఫిన్ తీసుకొస్తే వాళ్ళకేమో తీసుకుంటప్పుడేమో నాకు ఆ టిఫిన్ వద్దు, ఈ టిఫిన్ వద్దు అంటారు. ఇప్పుడేమో బోండా అదే వడ కావాలని ఒకడు, దోస కావాలని ఒకడు కొట్లాడుకుంటారన్నమాట వాళ్ళు. ఇంకా తినేసి నేను టాబ్లెట్లు వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమైతే టెంపుల్‌కైతే బయలుదేరాము. ఇంక మా ఆయన వద్దే వద్దు అన్నాడు గుడికి. జ్వరం వచ్చింది కదా! చేత కావట్లేదు ఏం వద్దులే అన్నాడు. కానీ నేను అస్సలకి ఆ గుడికి పోకుండా ఉండలేననమాట. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం ఆ గుడికి. కంపల్సరీ ఎళ్ళాలి అనేసి అయితే నేనైతే మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకొని కళ్ళలో తిరుగుతుంది. అస్సలకి ఒంట్లో ఓపిక లేదు. ఆల్రెడీ నా మొహంలో తెలుస్తుంది కదా! అస్సలకి కళ్ళలో తిరుగుతుందనమాట. ఇంచు కూడా ఓపిక లేదు. కానీ వెళ్ళాలి అక్కడికెళ్ళినంక అదే ధైర్యం వస్తదనైతే మేమైతే గుడికైతే బయలుదేరినాము. నాకు ఎంతో ఇష్టమైన గుడి. గుడికి పోకపోతే అస్సలకి మనశ్శాంతిగా అనిపియదనమాట. నేను ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు వ్లాగ్‌లో షేర్ చేశాను ఈ గుడి గురించి. మళ్ళీ ఈ ఇయర్ కూడా చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా డిఫరెంట్ అయిపోయింది. చాలా మారింది గుడి మాత్రం. ఈ గుడి ఎక్కడ ఉంటదంటే పడమటి సోమవారం ఒక చిన్న ఊరనమాట. ఆ చిన్న ఊర్లో ఇంత మంచి గుడి ఉంది అన్నమాట. బీబీనగర్ మండల్, భువనగిరి, యాదాద్రి జిల్లా అన్నమాట. బీబీనగర్ నుంచి ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో ఉంటది. బీబీనగర్ వరకి అన్నీ ఉంటాయన్నమాట. బసెస్, రైలు ఇష్టం సికింద్రాబాద్ నుంచి గాని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం నుంచైనా బీబీనగర్ వరకి రావచ్చు. బీబీనగర్ నుంచి వెహికల్ తీసుకొని ఈ పడమటి సోమవారం ఊరికైతే వెళ్ళాలి. ఇంకా బసెస్ అయితే కరెక్ట్‌గా ఉండవు. వెహికల్స్ అయితే ఏవైనా దొరుకుతాయి గానీ బసెస్ మాత్రం టైమ్ టు టైమ్ మాత్రం ఒకటి దొరకవన్నమాట. మీరు ఒక్కసారి గుడికొచ్చిపోయిర్రంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారనమాట. అంత పవర్‌ఫుల్ దేవుడు. మీరొకసారి మామూలుగా వచ్చి చూసిపోదాం గుడి ఎట్లుందేమో అని అనుకుంటారు గానీ, మీకొచ్చిన తర్వాత అంత మనశ్శాంతిగా ఉంటదనమాట ఈ గుడి అయితే. ఇక్కడ నుంచి ఫస్ట్ కమ్మాన్ అనమాట. ఈ కమ్మాన్ నుంచి మనమైతే గుడి లోపలికైతే పోవాలి. ఇంక గుడి మాత్రం ఇట్లా ఉంటది. ఈ గుడి ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అనమాట. చాలా మార్చేసిర్రు. పాత గుడి అయితే కాదు. ఇది మొత్తం కొత్త గుడి. కొత్తగా కట్టేసిండ్రు. పాత గుడి చాలా చిన్నగా ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం గవర్నమెంట్ తీసుకున్నది అని అన్నారు. గవర్నమెంట్‌లో పడ్డది. అందుకే మరమ్మతులు జరిగినాయి అని అన్నారన్నమాట. కానీ గుడి మాత్రం చాలా బావుంటది. చాలా పెద్దగా ఉంటది. ఇంకా ఇక్కడ చాలా పెద్దగా జాతర అయితది గదా! శివరాత్రికి 5 రోజుల ముందు చాలా పెద్ద ఘనంగా జాతర అయితది. ఇంక డేట్లు చూడడం, ఫిక్స్ చేయడం అట్లా ఏమి ఉండదన్నమాట. శివరాత్రికి 5 రోజుల ముందు ఖచ్చితంగా జాతర జరుగుతది. కళ్యాణం, అగ్నిగుండాలు, రథం తిరుగుడు అంతా సూపర్ ఉంటదన్నమాట. జాతర చూడాలంటే జాతర కన్నుల విందుగా ఉంటదన్నమాట. అంత బావుంటదంట. నేను ఇంత దగ్గరుండగా నేను ఎప్పుడు చూడలేదు. అగ్నిగుండాలు చూడాలంటే నాకు చాలా ఇష్టం గానీ, ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడికైతే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక మారుమూల ప్రాంతం నుంచైతే ఈ జాతరకి వస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తారనమాట. అంత బాగా జరుగుతది ఇక్కడ జాతర మాత్రం. మా ఆయన ఇట్లా అందరూ పోతారు గానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇందాక నేను చూపించిందైతే గుండం అన్నమాట. అక్కడ గుండంలో స్నానం చేసుకొని అక్కడే పుట్టు వెంట్రుకలు తీస్తారు. పుట్టు వెంట్రుకలు తీసిన వాళ్ళకి పుట్టు వెంట్రుకలు తీసుకొని గుండంలో స్నానం చేసుకొని ఇంకా గుడికైతే వస్తారనమాట. గుడి మొత్తం ఇట్లా ఉంటది బయట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ప్లేసు. ఆ కనిపిస్తున్న ప్లేస్‌లో మొత్తం గుడిసెలేసుకొని ఉంటారు బంజారాస్ అయితే. గుడిసెలు అందరూ మన సమ్మక్క దగ్గర ఎట్లయితే పోతామో మనము, ఇగో సేమ్ ఇక్కడ కూడా అట్లనే వస్తారనమాట. 3, 4 రోజుల ముందొచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండి, ఇక్కడ వండుకొని, ఇక్కడే తిని దావత్ చేసుకొని పోతారనమాట. ఖచ్చితంగా 3, 4 రోజులుంటారు. జాతర 3, 4 రోజులు జరుగుతది గదా! 3, 4 రోజులుంటారు ఖచ్చితంగా. ఇంకిప్పుడైతే గుడి దర్శనంకి పోదాం రండింగ. చాలా ప్రశాంతంగా అనిపిస్తది గుడి మాత్రం. ఇంతకుముందుకి నేనొక మండపం చూపిచ్చాను గదా! ఆ మండపం గూడా లేదు. ఈ ఇయరే కట్టిండ్రు. ఇంగో ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామిని గూడా తీసేసిర్రు. ఇది పాతది గుడి ఆంజనేయ స్వామి. ఇప్పుడు తీసేసి ఇగో ఇప్పుడు ఆళ్ళు తిరుగుతున్నారు గదా! ఆడ పెట్టిండ్రనమాట. ఇంకిది మండపం అన్నమాట. ఇంతకుముందుకి మండపం నిద్ర చేసే వాళ్ళందరూ దీని మీదనే నిద్ర చేసేటోళ్ళు. ఇగో ఇప్పుడు ఈడ కట్టిండ్రు. ఇది ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నా. ప్రతి అమావాస్యకి పానం బాలేని వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు, దేవుడి దగ్గర ఎళ్లి నిద్ర చేద్దాం అనుకున్న వాళ్ళొచ్చి ఇక్కడ ఈ మండపం పైన గుడిలో నిద్ర చేస్తారనమాట. నిద్ర చేయడం వల్ల అట్లా ఒక 5 అమావాస్యలు, 4 అమావాస్యలు, 9 అమావాస్యలు అట్లా రావడం వల్ల మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉంటదో ఆ ప్రాబ్లమ్ పోతది. ఖచ్చితంగా పోతది. మనకి దేవుడు కలలోకొచ్చి చెప్తాడంట. ఇన్ని రోజులు రావాలి, ఇన్ని వారాలు రావాలి, ఇట్లా జేయాలి, ఇట్లా గిట్ల సంగతి అనేసి దేవుడు ఆయనంతట ఆయనొచ్చి మన కలలోకొచ్చి చెప్తాడు. ఇంకా ఖచ్చితంగా పానాలైతే మంచిగయితాయి. ఉన్నారు గూడా. మా దాంట్లో మస్తు మందున్నారు. నేను గూడా ఉన్నాను దాంట్లో.
ఖచ్చితంగా మనకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అయితది. ఈ తండ్రి దగ్గరికి పోతే మాత్రం. ఇక్కడ ఉన్నది గూడా శివయ్యనే గాని లింగ బసవేశ్వర స్వామి అని ఇట్లా పేరుందనమాట. ఇక్కడ గూడా ఉన్నది గూడా శివుడే. శివుడి గుడి అన్నట్టే అన్నమాట. ఇక్కడైతే మేము చెప్పులిప్పేసి ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లోపలికైతే వెళ్ళాలి. ఈ గుడిలో మాత్రం నంది అయితే ఉండదనమాట. మనం ఏ గుడికి వెళ్ళినా శివుని దగ్గరికి వెళ్ళినా గాని నందీశ్వరుడు ఉంటాడు గదా! ఈ గుడిలో మాత్రం నందీశ్వరుడు ఉండడు. ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడే ఉంటాడు. కింద నందీశ్వరుడు, లింగం ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ విగ్రహాల దగ్గరనే కొబ్బరికాయ కొట్టుకొని మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ గుడిలో చేసే పూజారులు గూడా వాళ్ళ తాతల తరం నుంచి పూజలు చేస్తున్న వాళ్ళే. ఇట్లా కొంతమంది మధ్యలో మధ్యలో మారుతూ ఇట్లా వస్తారు గదా! అట్లా గాదు. ఇక్కడ ఉన్న పూజారులు ఆళ్ళ ముత్తాతల తరం నుంచి చేస్తున్న వాళ్ళు పూజ. ఈ స్వామివారు గూడా అప్పుడు ఆళ్ళ ముత్తాతలకి కలలో కనిపిస్తేనే అప్పుడు ఆళ్ళ ముత్తాత గూడా నమ్మలేదంట. నేను ఇట్లా పలానా కాడ చనిపోయినా అంటే గూడా నమ్మలేదంట. తర్వాత పోయి చూసిండ్రంట. చూసేసరికల్లా గుర్రం ఒక్క కాడ చనిపోయిందంట. ఆయన కాళ్ళు, మెడ అన్నీ ఒక్కొక్క కాడ ఉన్నాయంట. అవన్నీ ఒక దగ్గరేసి నన్ను సమాధి చెయ్యని వాళ్ళ ముత్తాతలకి చెప్తే అప్పుడు ఆయన ఒక దగ్గరేసి సమాధి చేసిండంట. ఆ ఊరోళ్ళ దగ్గరికి కూడా ఇట్లా పోయి ఇట్లా చెప్తే ఇట్లా దేవుడు ఇట్లా కనుక్కుంటారు కదా, దేవుడు వెలుస్తుంది ఇట్లా కనుక్కుంటే ఇట్లా లింగ బసవేశ్వర స్వామి వెలిసిండు అని అప్పుడు ఆ లింగ బసవేశ్వర స్వామికి గుడి కట్టి ఇంక అప్పటి నుంచి ఆనాడు నుంచి ఈనాటి వరకు అంటే గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుతూనే ఉన్నాయి. దేవుడు వెలిసిండు, పూజలు అందుతూనే ఉన్నాయి. దేవుడు అందరి కష్టాలు తీరుస్తూనే ఉన్నాడన్నమాట. ఇక్కడ గుడిలో సమాధి ఉంటదన్నమాట. మీరు ఎక్కడ ఏ శివాలయం అయినా సమాధి ఉండదు కదా, దేవుడి విగ్రహం శివలింగమే ఉంటది కదా. ఇక్కడ గుడిలో మాత్రం సమాధి ఉంటది. సమాధి తర్వాత శివలింగం ఉండి లింగ బసవేశ్వరుని అవతారం ఉంటది. గుర్రం మీద కూర్చొని ఉంటాడన్నమాట. మీరు ఎక్కడ ఏ గుడికి పోయినా సమాధి అయితే కనిపించదు. మన దగ్గర అయితే కర్ణాటకలో ఉంటాయంట గాని మన సైడ్ మాత్రం ఇట్లా సమాధి ఉండి శివుడు అయితే ఉండేటట్టు కనిపించదు. ఈ గుడిలో మాత్రం ఫస్ట్ సమాధియే ఉంటది. ఇంకా గుండం దగ్గర గుర్రం చచ్చిపోయిందంట. స్వామివారి గుర్రం చచ్చిపోతే అక్కడ గుండం ఈ లింగ బసవేశ్వర స్వామి గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే హోమం. మీరు ఎప్పుడొచ్చినా గుడికి మీరు చక్కెర నెయ్యితోని నవధాన్యాలతోని హోమం కాల్చుకుంటే చాలన్నమాట. ఎందుకంటే ఆయనకి అగ్నిగుండాలంటే అంత ఇష్టం అన్నమాట. అందుకే హోమం కల్పించుకుంటే చాలు. ఇక్కడ ముడుపులు రావి చెట్టుకి పిల్లలు పుట్టాలని, సంసారాలు మంచిగా ఉండాలని, కష్టాలు పోవాలని ముడుపులు కట్టుకుంటారు రావి చెట్టుకి. చాలా పెద్దగా ఉంటది ఇక్కడ రావి చెట్టు మాత్రం. ఇక్కడైతే మేమైతే కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడికైతే దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే గుడికైతే లోపలికైతే వెళ్తున్నాము. లోపలైతే ఎంత నీట్ గా ప్రశాంతంగా ఉంటదో. అప్పటికి ఇక్కడ జాతరే మేము శివరాత్రికి రోజు 5వ రోజే కదా, జాతర అయినాకనే మేము పోయినాం అన్నమాట. చూసిండ్రు కదా ఎంత నీట్ గా ఉందో. చాలా బాగుంటది. నీట్ గా ప్రశాంతంగా ఉంటది. ఒక సైడ్ నుంచి ఎక్కాలి, ఒక సైడ్ నుంచి దిగాలి. ఇదే అన్నమాట రావి చెట్టు. ఇట్లా ముడుపులు కట్టుకుంటారు. చాలా పెద్దదన్నమాట రావి చెట్టు అయితే. ఇక్కడ గుడి పక్కనే షాప్ ఉంటది. ఆ షాప్ లోనే కొబ్బరికాయలు ఇంకా హోమం కాల్వనిక చక్కెర, నెయ్యి అన్ని ఆ షాప్ లోనే దొరుకుతాయి. హోమం కాల్చాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ప్రసాదం ఏమో వండుకొని రారు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ, నెయ్యి, చక్కెర, నవధాన్యాలు అన్ని కొనుక్కొని వచ్చి ఇక్కడ హోమం కాల్వచ్చు. ఇక్కడ హోమంని అన్నం గాని, నైవేద్యం గాని, నెయ్యి గాని వేసి హోమం కాలుస్తుంటారు. మలిన ముద్దలు చేస్తుంటారు. పప్పు అన్నము ఇట్లా నైవేద్యాలు ఎక్కిస్తారు దేవుడికైతే. చూసింది కదా ఇలా ఇలా కాలుస్తారన్నమాట. హోమం అయితే ఎక్కువ హోమంలో మాత్రం నెయ్యిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా ఎదురుగానైతే ఆంజనేయ స్వామిని పెట్టిండ్రు. ఇంకా ఇప్పుడు గజస్తంభం ఇంతకుముందుకి అట్లా లోపలికి వేరే లెక్కలు ఉండే, ఈ ఇయర్ వేరే లెక్కలు చేసిండ్రు. అంతా మార్చిరు. గుడి మాత్రం అంతా మార్చిరు. చాలా బాగుంది. చూసింది కదా ఎంత పెద్దగా ఉందో గజస్తంభము. ఆ గజస్తంభం మీద ఇట్లా వినాయకుడు, శివ పార్వతులను అయితే ఆ గజస్తంభం మీద అయితే పెట్టిండ్రు. మాకైతే అక్కడ గుడిలో ఫోటో గిఫ్ట్ ఇచ్చిండ్రు అన్నమాట. మంచిగా అనిపించింది. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకున్నాను కానీ స్వామివారి ఫోటో కొనుక్కోలేదు. కానీ ఈసారి ఆ గుడిలో ఉన్న పూజారే మాకైతే గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట. ఎప్పటి నుంచో అనుకున్నది ఈ శివరాత్రికి నాకైతే నెరవేరింది. ఫోటో మాత్రం ఇక్కడ పూజారుల డ్రెస్సింగ్ కూడా వెరైటీగా ఉంటది. మామూలుగా అందరు పూజారులలో పంచాయతీలా కట్టుకుంటారు కదా, ఇక్కడ గుడిలో ఉన్న పూజారుల డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరే ఉంటది అన్నమాట. ఇక్కడ పూజ కూడా వేరే లెక్కలా ఉంటది. పద్ధతులు ఇట్లా మొత్తం వేరే లెక్కల్లో ఉంటది. ఇక్కడ మనం దేవుని దర్శించుకోవాలంటే నిండుగా కొంగు వేసుకొని దర్శించుకోవాలి అన్నమాట. అన్ని శివాలయాలకు పోతే ఒక లెక్కలు ఉంటది, ఈ గుడిలోకి వెళ్తే ఒక లెక్కలు ఉంటాయి అన్నమాట పద్ధతులు అయితే. ఇక్కడ చూసింది కదా వీళ్ళే అన్నమాట పూజారులు.
చిన్న పూజారి పెద్ద పూజారి ఇద్దరు ఉంటారు. ఈయన పెద్ద పూజారి, మాకు గిఫ్ట్ ఇచ్చిన చిన్న పూజారి, మాకు ఎక్కువ క్లోజ్ చిన్న పూజారి అనమాట. ఈయన లింగ బసవేశ్వర స్వామి. మీకు మీకేమైనా కష్టాలున్నా, మీకు ఈ గుడిని చూడాలన్నా ఎమ్మటే పడమటి సోమవారం ఉంది ఆ భగవంతుని మొక్కుకోండి, ఖచ్చితంగా మీ కష్టాలు తీరుతాయి. వెనక చూసిండ్రు కదా ఇట్లా చిత్రంగి లాగా ఉంది, అది సమాధి అన్నమాట. సమాధి ముందు ఇలా మనకి దేవుడు ఉంటాడు. చూసిండ్రు, ఒక సైడు శివయ్య, ఒక సైడు ఆయన, దీపాలు. ఇది లోపల గర్భగుడి మాత్రం ఇది లింగ బసవేశ్వర స్వామి లోపలి గర్భగుడి అన్నమాట. చాలా బాగుంటది గుడి అయితే. చిన్నపిల్లలకి ఉంటారు కదా, వాళ్ళకి బాగాలేకపోయినా ఏడుస్తుంటారు కదా, ఆ చిన్నపిల్లలకి లోపలికి తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పడుకోబెట్టేసి పూజారి వాళ్ళు అట్లా పూజ చేస్తారనమాట. పిల్లలకు కూడా మంచిగా అవుతుంది. ఇక్కడ అన్నప్రసాదాలు ఎక్కువ జరుగుతాయి, చిన్న చిన్న పిల్లలకి అన్నప్రసాదాలు ఎక్కువ జరుగుతాయి అనమాట. మామూలుగా ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే పొద్దున్నే వస్తారు, అక్కడే వంట చేసుకొని అక్కడే తిని స్వామివారికి హోమం కాల్చుకొని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతారు. మాక్సిమం అట్లనే చేస్తారు. ఇక్కడ ఇంకా పూజ చేసిన తర్వాత ఇక్కడ పూజారి బొట్టు పెడతాడు, నోట్లో వేస్తాడు, బొట్టు పెడతాడు అనమాట. నోట్లో అదే హోమం కాలుస్తాం కదా, అదే అన్నమాట. అదే కొంచెం నోట్లో వేస్తారు, విభూది కొంచెం బొట్టు పెడతారు, హారతిస్తారు వాళ్ళే. ఇంకా మొత్తం గుడిలో మొత్తం మెయింటెనెన్స్ చిన్న పూజారి పెద్ద పూజారి చూసుకుంటారు అనమాట. ఇట్లా ఉంటది మొత్తం గుడి మాత్రం చాలా బాగుంటది. ఇంకా మాదైతే దర్శనం అయితే అయిపోయింది, ఫోటో గిఫ్ట్ కూడా ఇచ్చిండ్రు, అది తీసుకున్నాము. ఇంకా అయిపోయింది. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంత ముందుకు అక్కడ ఉండే, ఇంకా ఇప్పుడు ఇక్కడ పెట్టిండ్రు అనమాట ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని కాసేపు అయితే ఇంకా ఆడ గుడిలో కూర్చోవాలి. ఆంజనేయ స్వామి ముంగట కూడా ఇట్లా హోమం ఉంటది అనమాట. ఇక్కడ స్పెషల్ అయితే హోమమే. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా హోమం కాల్చుకోండి. హోమం చాలా మంచిగా కాలుస్తారు ఇక్కడ. ప్రత్యేకత మాత్రం హోమమే ఉంటది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా మా ఆయన అయితే ఎట్లా ఒక పొద్దు, మాకు మాత్రం 3 పొద్దులు. ఇంకొక కొబ్బరికాయ వగల కొట్టుకొని కొంచెం కొబ్బరికాయ తినేసి అయితే మేమైతే మళ్ళీ బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇవైతే పల్లకిలు అనమాట. జాతర అప్పుడు దేవుని ఊరేగిస్తారు, ఇందులో ఎత్తుకొని ఊరేగిస్తారు అనమాట. అగ్నిగుండాలల్లా ఆ పూజారులు అయితే ఎట్లా పోతారు తెలుసా అసలుకి, అమ్మో వాళ్ళ కాళ్ళు కాలవేమో అనిపిస్తారు. ఆ జాతరకి పోయిన వాళ్ళు అందరు అగ్నిగుండాలు కాలుస్తారు. ఇక్కడ జాతరలో స్పెషల్ ఆ స్వామి వారికి అగ్నిగుండాలు అన్నమాట. మస్తు గ్రాండ్ గా చేస్తారు అగ్నిగుండాల రోజు మాత్రము. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే ఎట్లా పోలేదు, నెక్స్ట్ ఇయర్ అయినా సరే వెళ్ళి మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే అమ్మవార్లు అనమాట. అమ్మవార్ల గుడి కూడా ఈ ఫస్ట్ టైం నేను కొత్తగా వచ్చిన. ఇంతమందికి వేరే దగ్గర ఉండే, ఇప్పుడు మార్చిండ్రు. అక్కడ గుడిలో అమ్మవారిని తీసేసి ఇక్కడ పెట్టిండ్రు కొత్త గుడి. కొత్తగా ఇక్కడ మొత్తం కొత్తగా చేసేసిండ్రు అనమాట. చాలా డెవలప్ చేసిర్రు. ఇక్కడ అమ్మవార్ల గుడి అయినా కానీ, లింగ బసవేశ్వర గుడి కానీ చాలా డెవలప్ చేసిర్రు. మేము ఇంత ముందుకు వచ్చినట్టయితే లేదు, చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా అమ్మవార్లకి జాతరకు వచ్చిన వాళ్ళు మరి 3-4 రోజులు ఉంటారు అంటున్నావు, మరి ముక్కా సుక్క ఎట్లా అని అనుకుంటారు కదా. మళ్ళీ ముక్కా సుక్క ఇగో ఈ అమ్మవార్లకి అనమాట. ఈ అమ్మవార్లకి యాటలు కోసుకోవచ్చు, కోళ్ళు కోసుకోవచ్చు, కళ్ళు సాక పెట్టుకోవచ్చు, మన మొక్కులు బియ్యం పోస్తారు అనమాట. అమ్మవార్లకి చాలా బాగా జరుగుతుంది. అక్కడ ఆయన కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ 3వ రోజు రథం తిప్పుతారనమాట. రథం తిప్పిన తర్వాత ఇంకా ముక్క సుక్క స్టార్ట్ చేస్తారనమాట. ఊరోళ్ళైనా వచ్చినోళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు నేను ఆమెకు అడుగుతారు చూసిన, వాళ్ళు అదే అడుగుతున్నారు పాపము. అంతా రక్తం పడి ఆ కోళ్ళ బూరేసి ఆగం చేసిర్రు. పాపం మా పెద్దమ్మ అయితే మస్తు కడిగి ఆమె రెక్కలు పోతున్నాయి. మొత్తం ఆగం చేసిర్రు అనమాట. ఇక్కడ మొత్తం కొంచెం ఆగమే ఉంటది, గుడి దగ్గర మంచిగా ఉంటది కానీ ఇక్కడ మొత్తం ఆగం చేస్తారు. పబ్లిక్ ఏడవైనా పబ్లికే ఖరాబ్ చేస్తారు కదా. ఇంకా ముక్క సుక్క మాత్రం 3వ రోజు ఉంటది అనమాట. అదే రథం తిప్పిన తర్వాత ముక్క సుక్క దొరుకుతుంది ఇక్కడ. 2 రోజులు మాత్రం ఆయన కళ్యాణం, ఆయన సేవలు జరుగుతాయి. ఇంకా రథం చూపిస్తున్నాయి కదా, ఆ రథం తిరిగిన తర్వాతనే యాటలు కోసుకునే వాళ్ళు యాటలు కోస్తారు, కోళ్ళను కోసుకునే వాళ్ళు కోళ్ళను కోసుకొని అక్కడే ఇంకా మస్తు అడవి ఉంటది అనమాట. అక్కడ నుంచి భీమనర్ వచ్చేదాకా అడవి ఉంటది. చిన్న చెట్లు ఉంటాయి, వెంచర్లు ఉంటాయి. వెంచర్లల్లా ఆ చెట్ల కింద కోసుకుంటారు, వండుకుంటారు, తింటారు, వస్తారు అనమాట. ఎందుకంటే దూరం ప్రాంతాలలోకి వెళ్ళి వస్తారు కదా, అందుకే అట్లా వండుకొని తిని పోతారు అనమాట. ఇంక ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొత్త బండ్లు ఏడగొన్నా ఈ గుడి కాడికి వస్తారు అనమాట. కొత్త బండిలు కొన్నా ఎక్కడికి వెళ్ళైనా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే తృప్తి అనమాట. మా బండిలు కూడా అన్ని ఇక్కడ పూజ చేయించినాయి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఈ శివయ్యని కూడా దర్శనం చేసుకొని
మరి ఈడికొచ్చేటప్పుడు జాతరలో షాపులుండేయి గదా! ఆ షాపులల్లా జరంతా స్వీటు, జరంతా జిలేబీ, మిక్చర్, బొమ్మలు అవి ఇవి కొనుక్కొని ఇంటికి పోయినామనమాట. జిలేబీ మాత్రం ఒక్క ప్యాకెట్ గాదు 2 ప్యాకెట్లు గొన్నా. ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా ఎక్కిస్తానన్నమాట. ఎప్పుడైనా నేను ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన జిలేబీని నేనక్కడ ప్రసాదంగా దేవుడికి పెడతాను. ఆమె అప్పుడే చేసింది అంతా జబ్బలు అప్పుడే చేసిండ్రు. వేడి వేడిగుంది జిలేబీ గూడా. అయితే దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు మరి అది తినగూడదు గదా! దేవుడికి సెపరేట్ తీసుకుంటాను. మరి జిలేబీని చూస్తే మరి నా నోట్లో నీళ్ళాగి నా పానం ఊకోదు గదా! అది ఎమ్మటే తిననీకి కొంచెం మళ్ళా తీసుకుంటా అన్నమాట. నాకు జిలేబీ అంటే పిచ్చ ఇష్టము. అయ్యో! శివరాత్రి మళ్ళా జిలేబీ తింటున్నాను అనుకుంటున్నారా? నాకైతే ఒక్క పొద్దులు లేవు. 3 ఒక్క పొద్దులు నాకు. శివరాత్రి నాడు ఎక్కడలేని ఆకలైతది నాకు. అది ఎందుకో ఏమో అర్థం గాదు. ఒక పొద్దు నాకు లేదన్నమాట. ఆ రోజైతే ఇంకా ఉట్టప్పుడన్నా ఒక పూట తక్కువ తింటానేమో గానీ శివరాత్రి నాడు 2 పూటలు ఎక్కువ తింటా. అట్లా ఆకలైతదన్నమాట. ఎక్కువ ఫ్రూట్స్ తినుకుంటా కూసుంటామన్నమాట. అట్లా అయితది మరది. నిజమే చెప్తున్నా నేను అబద్ధం గాదు. ఎందుకో మస్తు ఆకలైతది శివరాత్రి రోజు. రోజు అస్సలకి గడవదు. టైం చూసి ఆశకొస్తది గానీ టైం గడవదనమాట. చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు శివరాత్రి పట్టుకోవాలని. చిన్నప్పుడు మా అమ్మ పట్టుకోనియలేదు. వద్దు నీకు పని చేతను గాదు. నువ్వు ఒక్క పొద్దు ఉండలేవు అని మా అమ్మ పట్టుకోనియలేదు. పెళ్లయినంక పట్టుకుందాం అనుకున్నా. పిల్లలు చిన్నగున్నారు. వద్దు పిల్లలు పెద్దగయినంక పట్టుకుందాంలే అని అనుకున్నా. పిల్లలు పెద్దగయినంక ఇప్పుడు నాకే ఆ ఓపిక ఎయటట్లేదు పట్టుకోనిక. నాకు కొంచెం లో బీపీ అన్నమాట. ఆ లో బీపీలో నేను ఏడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అని మా ఆయన గూడా వద్దంటాడింకా. అందుకే సప్పుడేయకుండా శివరాత్రికైతే ఒక్క పొద్దు లేదు నాకు. 3 ఒక్క పొద్దులు. నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక పొద్దు ఇట్లా ఎక్కువ ఉండేటోళ్ళు. ఊర్లలో ఈ శివరాత్రి ఎక్కువగా ఏమి ఉండకపోతున్నప్పుడు ఏనో ఒకరు ఒక పొద్దు ఉంటుండే. అందరికి 3 ఒక్క పొద్దులే ఉంటుండే. ఒక పొద్దు మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుండే. ఆ తక్కువ మందిలో మస్తు పండ్లు కొనుక్కొచ్చుకుంటోళ్ళనమాట. ఇట్లా కవర్లల్లో అన్ని రకాల పండ్లు కొనుక్కొచ్చుకుంటోళ్ళు. ఆ పండ్లను చూసి ఊకే మా అమ్మ ఎంట తలిగేదాన్ని నేనైతే. చిన్నప్పుడు మరి అట్లనే ఉంటది గదా! నేను గూడా ఒక పొద్దుంటే నాకు గూడా పండ్లు తీసుకొస్తావా అని ఒకటే సలిగేది. అయితే మా అమ్మనేమో వద్దు అనేది. అట్లా గమ్మత్తనిపిచ్చేది. పండ్ల కోసం ఒక పొద్దు ఉంటామా అని అనేది మా అమ్మ అయితే ఇంకా. పండ్ల కోసం ఒక పొద్దున్న వాళ్ళు చాలా మంది గూడా ఉన్నారు. కానీ ఆళ్ళకి పెద్దయిన తర్వాత ఇది పండ్ల కోసం గాదు శివరాత్రి ఇది ఇట్లా ప్రాసెస్ ఉంటదని తెలుసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. నేను జూషినా గూడా. మా ఇంట్లో అయితే పూజనైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. మొత్తం పూజ కంప్లీట్ చేసిన తర్వాత మా ఆయన అన్నదానం వచ్చి ఇంకాడ కూర్చుంటాడనమాట. వాళ్ళకి ఏం పనుండదు గదా! మంచిగా ఒక పొద్దున్న ఏం గాదు గానీ, మనకి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, ఈ ఊకుడు, తూడ్చుడు, కడుక్కుంటా, నీట్‌గా మెయింటైన్ చేసుకుంటా ఒక పొద్దుండాలంటే చాలా కష్టం గదా! కానీ ఒక పొద్దున్న వాళ్ళందరూ చాలా గ్రేటు. ఆ దేవుని ఆశీస్సులందరూ మీకు ఆ కఠిన దీక్షతోని ఒక పొద్దుని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని, ఆ దేవుని ఆశీస్సులందరూ మీరందరూ మంచిగా మనస్ఫూర్తిగా పొందాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి మచ్చాసి పోగంటే మస్తు ఇష్టం గదా! ఖచ్చితంగా నేనైతే మచ్చాసి పోగైతే వేస్తాను. ఇంక ఇలా అయితే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయనైతే వచ్చి కూర్చున్న తర్వాత కొబ్బరికాయ కొడతాను. నేనైతే ఏం కొట్టను కొబ్బరికాయ. మా ఆయననే కొడతాడు. మళ్ళా హారతిస్తాడు కొబ్బరికాయ కొట్టేసి. ఆ కొబ్బరికాయ నీళ్ళు చేతిలో పోసి మళ్ళా ఖర్జూర ఇచ్చేసి మా ఆయనకైతే ఒక పొద్దైతే ఇడిపిచ్చిననమాట నేనైతే. మీ ఇంట్లో మీరెట్లా ఇడిపిస్తారు ఒక పొద్దు? మామూలుగా డైరెక్ట్ ఖర్జూర పండే తింటారా? లేకపోతే ఇట్లా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఒక ఖర్జూర పండు తింటారా? నాకైతే కామెంట్‌లో షేర్ చేయండి. మేమైతే ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తాగుతాం. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఖర్జూర పండు ఇస్తాను. ఆ ఖర్జూర పండు తినేసిన తర్వాత ఏమేం పండ్లు పెట్టినా అవన్నీ పండ్లు ఒక్కొక్కటి తీసుకొనైతే తింటాడు. మా ఆయననే తింటాడు. దేవుడి దగ్గర బియ్యం గూడా పెడతాను నేను కొన్ని బియ్యము. 5 పిడికిళ్ళ బియ్యం పెడతాను. లేకపోతే సేరుంబావు బియ్యం ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్కన పెట్టి అవే తెల్లవారి నైవేద్యంగా వండుతాను నేనైతే. అవే ఒక పొద్దు ఇడిపిస్తాను మళ్ళా మా ఆయనకి. ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంక మొదలు పెడితే పండ్లు కోసుడు ఇంగ. గిన్నె నిండా పండ్లు కోసుకొని ఇంటిల్ల పాది కడుపు నిండా తిన్నాము. శివరాత్రి మాత్రం ఇలా జరుపుకున్నాము. మీరెలా జరుపుకున్నారో నాకు కామెంట్‌లో షేర్ చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.